మన రక్షకును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తల వంచుతాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీ బంగారు పాదాలకు వెరలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. కొద్ది నిమిషాలు నీ శ్రేష్ఠను వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడే మహిమ పొందని ప్రార్థిస్తున్నాం నాయన. మనిషి గారిని మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. ఆత్మదేవా, నీ సత్య సారాంశంతో, సత్య పలుకులతో, ఆదరణ కలిగించే మాటలు, జీవం కలిగించే మాటలు ప్రభువా, బ్రతుకును సరిచేసే నీ మాటలతో మాట్లాడి మహిమ పొందమని, నన్ను మీ సెలవుచాటును మరుగుపరుచుకుని వాడుకోమని, నీకే సమస్త ఘనత మహిమలు అర్పించుకుంటూ నజరుడనే యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. నేటి ధ్యానాంశం మనము గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడు నాలోంచిన భారం ఏంటి అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఏంటి అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆయన మాట యొక్క శక్తి, ప్రభు యొక్క మాట చాలు మన జీవితాలు మారిపోతాయి, ప్రభు యొక్క మాట చాలు మన జీవితంలో ఒక కార్యం జరుగుతుంది అనే ఒక శ్రేష్టమైన మాట దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. చూడండి, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 10 వచనాలను చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచుదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారములకు లోబడినవాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకటి పొమ్మంటే పోవును, ఒకటి రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం అన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన కనుగొన్న పర్సెప్షన్ ఏంటి, ఆయన ఆలోచిస్తున్న ధోరణి ఏంటి అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, తన రెసిపియన్స్ ఎవరై ఉన్నారు, ఎవరికి ఆయన ప్రాముఖ్యంగా రాస్తూ ఉన్నాడు మత్తయి సువార్తికుడు అని మనం గమనిస్తే, అన్యులు యేసు ప్రభు చేసిన స్వస్థతలు, యేసు ప్రభు చేసిన అద్భుతాలను బట్టి వారు నమ్ముతున్నారు. అయితే తన సొంత ప్రజలైన యూదులు, ఇశ్రాయేలు ప్రజల నుంచి వచ్చిన ఆ యూదులు, వారు ఈరోజు ఆ రోజుల్లో యేసు ప్రభును నమ్మలేదు అనే విషయాన్ని మత్తయి సువార్తికుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మెజారిటీ ఆఫ్ హిస్ పోర్షన్, ఆయన రాసిన 28 అధ్యాయాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన యూదులకు మరి ప్రాముఖ్యంగా రాస్తూ ఉన్నాడు. పరిసయ్యులకు, శాస్త్రులకు, సద్దూకయ్యులకు, వారికి ప్రత్యేకంగా రాస్తూ, ఇశ్రాయేలు ప్రజలకు, అక్కడున్న యూదులకు ఆయన ప్రత్యేకంగా రాస్తూ, యేసు వారి జీవితాల్లో ఏమై ఉన్నాడో, వారి విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఏం చెప్తా ఉన్నాడో అని చెప్పి ప్రతి ఆశ్చర్య కార్యంలో, ప్రతి అద్భుత కార్యంలో ఆయన పేర్కొంటా ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ 8వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ దిగుతున్నాడు అనే మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం గమనిస్తే ఈ 3 అధ్యాయాల్లో మోరల్ ఎథిక్స్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మంచిని ఆయన ప్రకటిస్తున్నాడు, లేదా మానవ నైజాన్ని ప్రకటిస్తున్నాడు. మానవుడు ఎలాగ ఉండాలి, ఎలాగ ప్రవర్తించాలి సమాజంలో అనే ప్రతి ఒక్కటి ఆయన కొండ మీద ప్రసంగంలో పేర్కొంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కొండ మీద ప్రసంగంలో ఆయన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 8వ అధ్యాయం మొదటి చూస్తే కొండ దిగినప్పుడు అనే మాటను చాలా అద్భుతంగా ఆయన అకౌంట్ చేస్తూ ఉన్నాడు, చాలా అద్భుతంగా రాస్తూ ఉన్నాడు ఆ ప్రక్రియని. దిగి వచ్చి కొంచెం తర్వాత మనం చూస్తూ ఉన్నాం, 2వ వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం. కపెర్నహూము అనే మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు అత్యంత
ఇష్టమైన చోటు ఏదైనా ఉంది యేసుప్రభు కంటే అది కపెర్నహూము ప్రియదేవుని బిడ్డలారా. ఆ కపెర్నహూములో ఆయన తన బంధుమిత్రుల్ని, తన శిష్యుల్ని కలుసుకొని అక్కడ ఆయన బస చేస్తున్నట్లు, అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మాటలు గమనిస్తూ ఉన్నాం. ఎందుకు అక్కడ కపెర్నహూము అని రాయబడతా ఉందనంటే, అంటే దాని అర్థం ఏంటంటే హిస్ మినిస్ట్రీ వాజ్ ఓవర్ ఆన్ దట్ పర్టిక్యులర్ డే. తన పరిచర్య ఆ రోజు ముగింపులోకి వస్తూ ఉంది. ముగింపులోకి వస్తుంది. తన బంధుమిత్రులతో కూర్చోవాలి, శిష్యులతో కూర్చోవాలి, కొద్దిసేపు ముచ్చటించాలి, కొద్దిసేపు అక్కడ బస చేయాలి అని అనుకుంటూ యేసుప్రభు కపెర్నహూములో ప్రవేశిస్తూ ఉంటే అక్కడికి ఇంకా మినిస్ట్రీ ఓవర్. ఆ రోజు ఆయన బస చేసుకుంటాడు, ఆ రోజు ఆయన రెస్ట్ తీసుకుంటాడు, విశ్రాంతి తీసుకుంటాడు. అయితే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈవెన్ ఇన్ ద రెస్ట్ ఫేస్ యేసు ప్రభువు కోసం ఒక వ్యక్తి తాపత్రయపడుతున్నాడు. ఈరోజు క్రైస్తవులము అని చెప్తా ఉన్నాం, దేవుని బిడ్డలము అని చెప్తా ఉన్నాం, దేవుణ్ణి నమ్ముకున్నవారము అని చెప్తున్నాం. నిజంగా ఇటువంటి ఆశ, ఇటువంటి తాపత్రయం మన జీవితంలో ఉందా? డూ వీ హ్యావ్ దిస్ రియల్ డిజైర్ టు మీట్ అవర్ లార్డ్ జీసస్? డూ వీ హ్యావ్ దిస్ రియల్ డిజైర్ టు స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్? ఈరోజు క్రైస్తవులు మనం చెప్తున్నాం, కానీ మన జీవితంలో ఏం లేదు తెలుసా? దేవునికి సమయం ఇవ్వడం మర్చిపోతా ఉన్నాం. బికాస్ ఆఫ్ దిస్ బిజీ షెడ్యూల్స్ వీ మేడ్ అవర్ లైఫ్ స్టైల్ వెరీ బిజీ 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 బిజీ. ఎక్కడ కూడా తీరిక లేకుండా, ప్రార్థన చేసుకోవాలన్నా కూడా తీరిక లేనంత బిజీగా ఈరోజు జీవితాలు అయిపోతున్నాయి అని చెప్పడంలో నేను ఆశ్చర్యపడట్లేదు బ్రదర్. ఈ యొక్క వ్యక్తి విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, అతని ఆశను మనం చూస్తూ ఉన్నప్పుడు మనం గ్రహించుకోవాల్సిన మాట ఏంటంటే, అక్కడ రాయబడతా ఉంది చాలా చక్కగా, శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, హల్లెలూయా, a centurion came towards Jesus. సెంచూరియన్, శతాధిపతి, ఆయన క్రింద 100 మంది సైనికులు ఉన్నారు. హౌ బిజీ హీ వాస్. 100 మంది సైనికులను పక్కన పెట్టి యేసు ప్రభు కోసం ఆయన వస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు ఆయన దగ్గర రావడం కాదు కానీ ఈ శతాధిపతి యేసు పాదాల దగ్గరకు వస్తున్నాడు. హల్లెలూయా. We oftentimes we need Jesus to come change our life. యేసయ్య మన జీవితాలకు వచ్చి ఆయన మనం మార్పు చేయాలి, మనల్ని ఏదో సరిదిద్దాలి. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే, ఈ క్రైస్తవ భక్తిని చూస్తూ ఉన్నప్పుడు, ఈ రక్షణ నిరీక్షణ చూస్తూ ఉన్నప్పుడు, ఈ రక్షణ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభు వచ్చేయాలి, ఆయనే పూర్తిగా మనల్ని మలచాలి. ఎస్, హీ విల్ మౌల్డ్ us. బట్ వేర్ ఈజ్ అవర్ సబ్మిషన్? మనము నిజంగా దేవునికి లోబడుతున్నామా? డూ వీ హ్యావ్ దిస్ రియల్ ఒబీడియన్స్? అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆ వ్యక్తి 100 మంది సైనికులు ఉన్నది మర్చిపోయి యేసు ప్రభు పాదాల దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే నీ జీవితంలో శ్రమ వస్తుందో, ఎప్పుడైతే నీ జీవితంలో కష్టం వస్తుందో, నువ్వు ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆల్రెడీ నీ జీవితంలో అద్భుతం ఆయన ప్రారంభించాడు. గాడ్ హ్యాస్ బిగన్ అ గుడ్ వర్క్. ఒక గొప్ప కార్యాన్ని నీ కోసం, నా కోసం, మనందరి కోసం చేయాలని ఆశపడుతున్నాడు. అయితే మనము ఆయన పాదాల దగ్గరికి రావాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. డ్రా క్లోజర్ టు గాడ్ and God will come closer to you. నీవు ఆయన దగ్గరికి వస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసి వేయను. ఈ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆయన త్రోసి వేసే దేవుడు కాదు, ఆయన నిన్ను అంగీకరించే దేవుడు, ఆయన నిన్ను స్వీకరించే దేవుడు. నీవు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తావో, మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తామో, ఆయన త్రోసివేయక నిన్ను నన్ను హత్తుకొని ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడును నేనే అని సెలవిస్తున్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తామో మన జీవితాల్లో, ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తామో మన జీవితంలో, ఆయన త్రోసివేసే దేవుడు కాదు.
ఆయన హత్తుకునే దేవుడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అని సెలవిస్తున్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ శతాధిపతి యేసు ప్రభు పాదాల దగ్గరకు వస్తున్నాడు, ఒక ప్రేయర్ రిక్వెస్ట్తో వస్తున్నాడు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. మొదటిగా ఈ శతాధిపతి యేసు ప్రభు పాదాల దగ్గరకు వస్తున్నాడు. రెండవదిగా ఈ శతాధిపతి యేసు ప్రభువుకు తన విన్నపాన్ని విన్నవించుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈరోజు మనుషుల దగ్గరికి పోయి మనం బాధ చెప్పుకుంటున్నామా, ప్రభు పాదాల దగ్గరికి పోయి బాధ చెప్పుకుంటున్నాం? చాలా మంది క్రైస్తవులు అనబడిన వారు ఈరోజు మన జీవితంలో ఏం చేస్తున్నామంటే, దేవుని దగ్గరికి పోవాల్సిన మనము, దేవునికి సమయం ఇవ్వాల్సిన మనము, మన బాధలు మనుషులు చెప్పుకోవడం సరిపోతా ఉంది. మనుషులకే మన బాధలు చెప్పుకుంటూ మన జీవితాన్ని గడిపేస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆయనేమో ఎదురు చూస్తున్నాడు, ఆయనేమో చేతులు చేస్తున్నాడు, ఆయన చేతులు చూపిస్తున్నాడు, ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తామని వేచి ఉన్నాడు. కానీ మనమేమో, ప్రభువా నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను ప్రభువా, ఐఎమ్ సో బిజీ ప్రభువా, నాకు తీరిక లేదు ప్రభువా అని చెప్పే పరిస్థితుల్లోకి ఈరోజు క్రైస్తవులుగా వస్తున్నాం. అయితే ఈ శతాధిపతి మనకు నేర్పిస్తున్న విశ్వాసం ఏంటంటే, నో మ్యాటర్ వాట్ కమ్ టు గాడ్. హల్లెలూయా. ఏది ఏమైనా సరే నువ్వు ఆయన పాదాల దగ్గరికి వస్తే చాలు, నీ జీవితాన్ని మార్చుకుంటావు. ఈరోజు దేవుని సేవకుడిగా నేను చెప్తున్న మాట, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి రాకపోతే నీ జీవితం ఎప్పటికీ మారదు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, కానీ వేర్ ఈజ్ యువర్ టేక్? ఆయన పిలుస్తూనే ఉంటాడు. ఆయన నీ చివరి శ్వాస వరకు పిలిచాలని సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు టేక్ తీసుకోకపోతే, నేను వస్తాను ప్రభువా అని నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే, మనం ప్రతిస్పందించకపోతే ఆయన అలాగే నిలిచి చూస్తూ ఉంటాడు. ఈరోజు మనము ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడాలి. ప్రియమైన బిడ్డలారా, ఒక మంచి స్నేహితుతో ఎంత సమయం అయితే గడపాలని ఆశపడతామో, ఒక మంచి వ్యక్తి మనకంటూ ఇష్టమైన వాళ్ళు ఉంటే ఎంత బాగా వాళ్ళతో సమయం గడుపుతూ ఉంటాం. అలాగా ఈరోజు నీవు నేను దేవునితో సమయం గడపాలని అని ఆశపడుతున్నాడు. ఒక స్నేహితునితో నువ్వు ఎలాగైతే సమయం గడుపుతావో, నీ బంధువుతో, నీ కజిన్తో ఎలాగైతే నువ్వు ఒక మంచి స్నేహం కలిగి ఉంటావో, మంచి రిలేషన్షిప్ కలిగి ఉంటావో, నీకు ఇష్టమైన వాళ్ళతో నువ్వు ఎలాగైతే ఉంటావో, అలాగా నువ్వు దేవునితో ఉండాలని అని ఆశపడుతున్నాడు. ఆయన సృష్టికర్తే, నిన్ను నన్ను సృష్టించిన దేవుడే. అయితే ఆయన ఇస్తున్న ఒక గొప్ప దీవెన లేదా గొప్ప అవకాశం ఏంటంటే, నీ స్నేహితుడితో నువ్వు ఎలా ఉన్నావు, నీ బంధువుతో నువ్వు ఎలా ఉన్నావు, నీకు ఇష్టమైన వాళ్ళతో నువ్వు ఎలాగ ఉన్నావో అలాగా నీవు ఆయన్ని స్నేహించాలని, ఆయనతో ఉండాలని ఆయన ఆశపడుతున్న దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఈ శతాధిపతి యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. థర్డ్ థింగ్, హీ బెగ్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ యు ఆర్. ఎవరివైనా కావచ్చు, మనం ఎవరమైనా కావచ్చు, ఆయన వేడుకోవాలి. ఈరోజు మొదటిగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన దగ్గరికి రావాలి, విన్నపాలు విన్నవించుకోవాలి. మూడవదిగా ఆ విన్నపాలు సర్టిఫై అవ్వాలంటే, ఆ విన్నపాలు స్టాంప్ వేసి వెళ్ళాలి అంటే, పంపించాలంటే, ఈరోజు మూడవది చేయాల్సిన విషయం వేడుకోవాలి. వేడుకుంటున్నాడు. చూడండి, యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచిదని అతనితో చెప్పగా. See how rush Jesus was. బాగా గమనించండి, ఇక్కడ యేసు ప్రభు ఆల్రెడీ కపెర్నహూముకి రీచ్ అయిపోయాడు. కపెర్నహూములో ఉన్నాడు యేసు ప్రభు. అంటే ఇంకా బస తీసుకోవాలి అంటే హిస్ మినిస్ట్రీ డన్ ఆన్ దట్ పర్టికులర్ డే. ఆ రోజు ఆయన పరిచర్య దాదాపు విశ్రమిస్తా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో ఆయన వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా అటువంటి జవాబే ఇస్తున్నాడు. ఏమని ఇస్తాడంటే, సరే చూసుకుందాంలే, వస్తాలే, నేను చూద్దాంలే. జీసస్ వాజ్ గివింగ్ అ సర్టెన్ ఆన్సర్, ఓకే నేను వస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను. యేసు ప్రభు ఆ మాట చెప్పిన వెంటనే మనం చూస్తూ ఉన్నాం ఆ దాసుడు ఎలాగ రెస్పాండ్ అవుతున్నాడు. మరి మనం కూడా మన ప్రార్థన విన్నపాలు ఇస్తూ ఉన్నాం దేవుడికి. దేవుడు ఓకే అంటాడు, నీకు చేస్తానంటాడు. కానీ అక్కడితో ఆగిపోతున్నాం మన జీవితంలో. అక్కడ ఆగిపోయి ఈ పాస్టర్కి, ఈ సేవకుడికి మనము విన్నవించుకుంటే సరిపోతుందిలే,
ఆ సేవకుడికి చెప్పుకుంటే సరిపోతుందిలే, ఎక్కడికన్నా వెళ్తే అక్కడ పోయి ప్రార్థన చేసుకుంటే సరిపోతుందిలే అనుకుంటున్నాం. వేర్ ఈజ్ అవర్ ప్రేయర్? 90% ఆఫ్ క్రిస్టియన్స్ ఈరోజు మనము 90% నుంచి 100% వరకు ఈరోజు క్రైస్తవులు చేస్తున్న పని ఏంటంటే, మనకున్న ప్రతి సమస్య, మనకున్న ప్రతి ప్రార్థన విన్నపం మనం చేసుకోవడానికంటే కూడా మన సేవకులు మనకు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం ప్రియమైన బిడ్డలారా. వారిపైన ఆధారపడుతున్నాం కానీ మనం ఎంత చేసుకుంటున్నాం? ఇది మన సమస్య అని మనం చేసుకున్నప్పుడు దేవుడు ఆలకిస్తాడు, వారు చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు. కానీ నీ ప్రార్థన, నీ విశ్వాసం ఎక్కడా? ఈ శతాధిపతి యొక్క విశ్వాసం ఏంటంటే, ఆయన పక్షవాయువుతో లేడు, ఆయన బాధపడుతూ లేడు, తన దాసుడి కోసం వస్తున్నాడు యేసుప్రభు దగ్గరికి. మన ప్రార్థన విన్నపాలు ఉంటేనే మనము సంఘ కాపరికి చెప్పుకోవడం లేదా గొప్ప సేవకులకు చెప్పుకోవడం సరిపోతుంది. కానీ ఈ శతాధిపతి యొక్క విశ్వాసం ఏంటంటే, నా దాసుడు పక్షవాయువుతో ఉన్నాడు, ఆ దాసుడు స్వస్థపరచబడాలి. మనమేమో సంఘ కాపరులకు సేవకులు చెప్తున్నాం, చాలా మంచిది, వెల్, కానీ మన జీవితంలో మన విశ్వాసం ఎలాగుంది? ఈ శతాధిపతి కనపరుస్తున్న విశ్వాసం చాలా భిన్నమైన విశ్వాసం, చాలా గొప్పదైన విశ్వాసం. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. ఇంగ్లీష్లో డిలిజెంట్లీ సీక్ హిమ్ అని ఉంటుంది. అంటే పరిపూర్ణంగా మనం వెతకాలి, పూర్ణంగా మనం వెతకాలి ప్రభువును. ఈ వ్యక్తి తన దాసుడి కోసం వస్తున్నప్పుడు యేసుప్రభు అన్నాడు, ఓకే రైట్, ఐ విల్ కమ్ అండ్ హీల్, నేను వచ్చి స్వస్థపరుస్తాను దాసుని అని చెప్పిన వెంటనే ఈ మాట చదువుతూ ఉంటే నిజంగా నేను చాలా ఆశ్చర్యపడ్డాను. చూడండి 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. మొదటిగా యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు, రెండవదిగా ప్రార్థన చేస్తున్నాడు, విన్నపాలిస్తున్నాడు, మూడవదిగా వేడుకుంటున్నాడు, నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట తెలుసా, నేను పాత్రుడను కాను. ఐఎమ్ నాట్ వర్తీ టు రిసీవ్ దిస్ మిరకల్. ఈరోజు క్రైస్తవులు అని చెప్తున్న మనము దేవుని పాదాల దగ్గరకు వస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి మనం ఎంత పాత్రులము కామో, మనకి ఎంత అర్హత లేదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్హత యోగ్యత లేనప్పుడు అనుగ్రహించబడింది ఆయన కృప. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, తెలుసుకుంటున్నాడు, నేను ఎంత దుర్మార్గుణ్ణి, నేను ఎంత అర్హత లేనివాణ్ణి. ఈరోజు ప్రభువు పాదాల దగ్గరకు వస్తున్నప్పుడు అటువంటి అనుభవంతో వస్తున్నామా? అటువంటి ఎక్స్పీరియన్స్తో వస్తున్నామా? మనం ఏదో యేసు ప్రభువుని నమ్ముకున్న, ఆర్ వి బిలీవింగ్ క్రిస్టియన్స్ ఆర్ ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ క్రిస్టియన్? ఆర్ వి బిలీవింగ్ క్రిస్టియన్స్ ఆర్ ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ క్రిస్టియన్స్? ఈరోజు నమ్మడంలోనే క్రైస్తవ్యం అయిపోతుందని అంటే మనం నిజమైన క్రైస్తవం కాదు ప్రియమైన. ఎక్స్పీరియన్సింగ్ క్రిస్టియన్, క్రీస్తును అనుభవించగలుగుతున్నామా? క్రీస్తు అనుభూతిని అనుభవించగలుగుతున్నామా? క్రీస్తు యొక్క ప్రేమను అనుభవిస్తున్నామా? ఆయన మన కోసం చేస్తున్న కార్యాలను మనం నిరీక్షించి చూడగలుగుతున్నామా? ఈ శతాధిపతి వచ్చాడు, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వర్తీ లార్డ్. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావా? నేను పాత్రుడిని కాదు, నేను ఆయన పాదాల దగ్గరకు వచ్చే అర్హత నాకు లేదు అని అనుకుంటా ఉంటే ఈరోజు దేవుడు ఒక శుభవార్త మనతో మాట్లాడుతున్నాడు, ఓ శుభవార్త మనకి ఇస్తున్నాడు. నువ్వు ఎంత అర్హత లేదు అనుకుంటున్నావో దేవుడు నీకు అంత అర్హతనిచ్చి నడిపించగల శక్తిమంతుడు ఆయన. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత అర్హత కోల్పోయాలనుకుంటున్నావో నీకు తిరిగి అంత అర్హత కల్పించగల శక్తిమంతుణ్ణి మనం స్తుతిస్తున్నాం, అంత శక్తిమంతుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, అంత శక్తిమంతుణ్ణి మనం సేవిస్తున్నాం. అందుకే మనం చూస్తున్నాం అక్కడ ఆ వ్యక్తి అంటున్నాడు, నేను పాత్రుడను కానే కాదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వర్తీ లార్డ్. నాకు అర్హతే లేదు నాయన, అర్హతే లేని నా పైన నీ కృపను చూపించి ప్రేమ చూపించిన యేసయ్య నీకు స్తోత్రం ప్రభువా అంటున్నాడు. అక్కడ మనం ఆ మాటను చూస్తున్నాం. చూడండి, అది చెప్పిన ఆయన తన బలహీనతను ప్రభు దగ్గర చెప్పుకుంటున్నాడు. అంటే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి,
మన బలహీనత ప్రభు దగ్గర చెప్పాలి. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన ఎంత బలవంతుడో ఆయన మనం పొగడాలి. ఆయన ఏం చేయగలడో, ఆయన ఏం మార్చగలడో మన జీవితంలో, పడిపోయిన ప్రతి పరిస్థితిని మార్చగల దేవుణ్ణి మనం నమ్ముతున్నాం కాబట్టి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు, ప్రభువా నా పడిపోయిన ప్రతి స్థితిని మార్చి నిలబెట్టే శక్తిమంతుడవు నీవే ప్రభువా, నిలబెట్టే శక్తిమంతుడవు నీవే ప్రభువా అని నమ్మి ఆ విశ్వాసం చూపించాలి. అందుకే శతాధిపతి అక్కడితో ఆగిపోలేదు, కానీ రెండవదిగా ఆయన అంటున్న మాట చూడండి, ఏమంటున్నాడు, నీవు మాట మాత్రము సెలవిమ్ము. Your word can change my life, Lord. No matter what I go through, no matter how many temptations I come across in my life, నా జీవితంలో ఎన్ని శోధనలు నేను ఎదుర్కొన్నా, నా జీవితంలో ఎన్ని కష్టాలు నేను ఎదుర్కొన్నా ప్రభువా, నీ మాట చాలు నాయన నా బ్రతుకును మార్చడానికి, నీ మాట చాలు ప్రభువా మా జీవితాలు వెలిగింప చేయటానికి అని ఎప్పుడైతే మన జీవితాల్లో నమ్ముతామో మన జీవితంలో అప్పుడే తన అద్భుతం ప్రారంభం చేస్తాడు. అప్పుడే ఆయన మన జీవితంలో అద్భుతం ప్రారంభిస్తాడు. దెన్ హీ బిగిన్స్ ద గుడ్ వర్క్, ద మిరకల్. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అద్భుతం ఎటువంటిది అని గమనించడానికంటే కూడా ఆయన అంటున్న మాట, నేను పాత్రులను కాను. మొదటిగా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన గమనించిన మాట ఏంటంటే, నేను పాత్రుడను కాను, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వర్ది. రెండవదిగా ఆయన చూస్తున్నాడు, ఏమంటున్నాడంటే, ప్రభువా నేను పాత్రుడిని కాకపోవచ్చు, కానీ నీ మాట మాత్రం చాలు, నా జీవితాన్ని నేను మారిపోతాను. నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు పాత్రుడు కాదు ప్రభువా, నీ మాట చాలు నా జీవితంలో. వాట్ అ గ్రేట్ ఫెయిత్ దట్ పర్టిక్యులర్ సెంచురియన్ హ్యాడ్. నీవు నా ఇంటిలోనికి వచ్చేదని కాదు ప్రభువా, నీ మాట చాలు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నా జీవితం నేను మారిపోతాను ప్రభువా. హిస్ వర్డ్ కెన్ చేంజ్ అవర్ లైఫ్. చూద్దాం కీర్తన గ్రంథము 138 అధ్యాయం 2వ వచనం. నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. నామం అంతటి కంటే కూడా ఆయన వాక్యాన్ని దేవుడు గొప్ప చేశాడు అనే మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా. అందుకే ఈ శతాధిపతిని చూసిన ప్రతిసారి ఆయన మొదటిగా తన సిచ్యువేషన్, తన పరిస్థితిని యేసు ప్రభు చెప్పుకున్నాడు. రెండవది అంటున్నాడు, నీ మాట మాత్రం చాలు నాయన, నువ్వు వచ్చి అడుగు పెట్టిన అవసరం లేదు ప్రభువా, నీ మాట మాత్రం చాలు ప్రభువా, నా జీవితంలో కార్యం జరుగుతుంది, నీ మాట చొప్పున నేను వల వేస్తానని పేతురు అన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక వ్యక్తిని కూడా మనం గమనిస్తున్నప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో, నీ మాట చొప్పున, ఆ రాత్రంతా మేము ప్రయాసపడ్డాం ప్రభువా, ఆ రాత్రి మాకు చేపలు దొరుకుతాయి ప్రభు, కానీ నీ మాట సర్వ సృష్టిని శాసిస్తుంది ప్రభువా, నీ మాటలో ప్రతి జీవి కదులుతుంది ప్రభువా అని ఎప్పుడైతే తన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాడో పేతురు అన్న మాటకు విలువ ఇచ్చాడు. ఈ వ్యక్తి కూడా అంటున్నాడు, ఈ శతాధిపతి కూడా అంటున్నాడు, ప్రభువా నీ మాట మాత్రం సెలవు, యువర్ వర్డ్ ఈజ్ ఇనఫ్ ఇన్ మై లైఫ్. ఇంతవరకు ఎవరి మాటలు మనం వింటా ఉన్నాం, ఎంతమంది మాటలు మన జీవితాన్ని భయంకరంగా పతనం చేస్తూ ఉన్నాయి. బయట వారి మాటలు, చెప్పుడు మాటలు మనం వింటా ఉన్నప్పుడు మన జీవితాల్లో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉండి ఈరోజు వాక్యం వింటామేమో, ఈరోజు ఆయన మాట చాలు. మనుషులు ఏమైనా మాట్లాడచ్చు, కానీ నీ సృష్టికర్త, హి నోస్ హూ యు ఆర్. నీ తండ్రికి తెలియకపోవచ్చు నీ ఎవరో, నీ తల్లికి తెలియకపోవచ్చు నీ ఎవరో, నీ బంధుమిత్రులు తెలియకపోవచ్చు నువ్వు ఎవరో, నువ్వు నమ్ముకున్న వారు తెలియకపోవచ్చేమో నువ్వెవరో, కానీ నీవు నమ్ముకున్న దేవుడికి తెలుసు నీవెవరో. అందుకే అంటున్నాడు, నీ మాట మాత్రం సెలవేం ప్రభా, నా జీవితంలో అద్భుతం నేను చూస్తానయ్యా. కింద ఈ మాటను మనం చూస్తున్నాం 9వ వచనం. నేను కూడా అధికారములకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయను ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వాని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం అన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నా. అష్యూర్లీ ఐ సే టు యూ, మీకు చెప్తున్నాను, ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసం నుంచి నేను కూడా అధికారం లోబడినాను ప్రభువా. నేను కూడా ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. నా అధికారముకు ఎంతైతే శక్తి ఉందో, అంటే ఈ మానవ అధికారంకే ఇంత శక్తి ఉంటే ప్రభువా, నీ మాటకు ఎంత శక్తి ఉంది ప్రభువా, నీ మాటలో ఎంత శక్తి దాగి ఉంది నాయన.
నీ మాటలో ఎన్ని కార్యాలు జరుగుతాయి నాయన. నీ మాటలో సృష్టి జరిగిందంటే ప్రభువా, ఈ నా మాట ఎంత ప్రభువా అని తనను తాను తగ్గించుకొని ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువు తన జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. అంటాడు, వెంట వచ్చున ఇశ్రాయేలును చూచి, అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ చూసి అన్నాడు, ఈ శతాధిపతి విశ్వాసం, ఈ అన్యుని విశ్వాసం మీకు లేకుండా పోతా ఉంది, ఈ అన్యుని విశ్వాసం మీకు లేదా అని చెప్పి ఇశ్రాయేలులో నెవ్వనికైనా ఎవరికి కూడా ఇటువంటి విశ్వాసం అన్నట్టు నేను చూడలేదు అని చెప్తున్నాడు దేవుడు. చివరిగా 13వ వచనం చదువుతాం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతి చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము. ఏదైతే శతాధిపతి చెప్పాడో ఆ మాట కోసం ఏదైతే ఆయన వేచి ఉన్నాడో ఆ మాట, when that word released, miracle happen. ఆయన మాట చాలు, ఆయన మాట కొరకు ఎదురు చూస్తాం, మన జీవితంలో గొప్ప కార్యాలు చూద్దాం. ఈరోజు మన జీవితంలో ఆయన మాట కరువు అయిపోతూ ఉంది. ఆయన మాట కొరకు వేచి ఉండే పరిస్థితులు మనం లేము. ఈరోజు యూట్యూబ్లో, టెలివిజన్లో ఇటువంటి టెలికాస్ట్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి, కానీ ఆయన మాట వినే సమయం ఈరోజు మనిషికి లేదు. దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ శతాధిపతి విశ్వాసం నీలో నాలో ఉంటే మన జీవితం ఆయనకు దగ్గరగా ఉంటాం, ఆయన చేసే అద్భుత కార్యాలు మనం చూస్తాం. అంటే కృప ప్రభువు మనకు సహాయం చేయనుగాక. తల ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి యేసయ్యా, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. విన్న వాక్యం వ్యర్థము కాకున్నట్లు ప్రతి ఒక్క హృదయాలు పదిలపరిచి స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తాం నాయన. శతాధిపతి నీ వద్దకు వచ్చాడు నాయన, నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఆయన విశ్వాసంతో వచ్చాడు నాయన, తగ్గించుకున్నాడు నాయన. నీ మాట మాత్రం సెలవిమ్మన్నాడు ప్రభువా. నీ మాటలో శక్తి ఉంది నాయన, నీ మాటలో మా ప్రతి జీవితం నాయన ప్రభు మారుతుంది ప్రభువా. నీకు స్తోత్రం. నీ మాటతో తృప్తిపరిచిన విధానం బట్టి నీకు తెలుస్తాం నాయన. విన్న వాక్యం వ్యర్థము కాకున్నట్లు ప్రతి ఒక్క హృదయాల్లో పదిలపరిచి స్థిరపరిచి బలపరచమని ఇటువంటి ఎన్నో వాక్యాలు ప్రభు విని వారి జీవితాలు మార్చుకునే కృపను భాగ్యం దయచేయమని నీకే సమస్త ఘనత మహిమ ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ us all. ఆమెన్.